వెల్కమ్ టు మెగానైన్ టీవీ. దక్షిణాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ అందుకు తగ్గట్టుగానే తన సైనిక సన్నాహాలను వేగవంతం చేస్తుందా? పొరుగు దేశం వేస్తున్న అడుగులు చూస్తుంటే ఈ అనుమానాలే బలపడుతున్నాయి. దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతున్నా ఆ సంగతిని ఏమాత్రం పట్టించుకొని పాకిస్తాన్ ప్రభుత్వం తన బడ్జెట్లో రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయించేందుకు సిద్ధమైంది. పాకిస్తాన్ ప్రభుత్వం బడ్జెట్లో రక్షణ కేటాయింపులు ఆకాశాన్ని తాకనున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. గతేడాది పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ ఇంకా కోలుకోలేనట్టుంది. ఆ దాడుల తర్వాత దౌత్యపరంగా, ఆర్థికంగా భారత్ తీసుకున్న కఠిన చర్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న దాయాది దేశం ఇప్పుడు చైనా అండ చూసుకుని మరోసారి రెచ్చిపోతుంది. తన సైనిక శక్తిని పెంచుకుని భారత్కు సవాలు విసరాలని చూస్తుంది. పాకిస్తాన్ తన రక్షణ బడ్జెట్ను ఏకంగా $3,000 బిలియన్ పెంచే అవకాశం కనిపిస్తోంది. అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే చాలా అధికం. గతేడాది పాకిస్తాన్ రక్షణ రంగానికి కేటాయించింది కేవలం $2,500 బిలియన్ మాత్రమే. ఇప్పుడు అదనంగా మరో $500 బిలియన్ ఆయుధాలు, సైనిక సమీకరణాలకే కేటాయించనుంది. ఈ నిర్ణయం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ సింధు నదీ జలాల పంపిణీ ఒప్పందం నుంచి వైదొలగడంతో పాకిస్తాన్కు ఊహించని దెబ్బ తగిలింది. దానికి తోడు సరిహద్దుల్లో భారత సైన్యం పహారాను మరింత కట్టుదిట్టం చేసింది. దీంతో ఉగ్రవాదుల చొరబాట్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పరిణామాలన్నింటినీ జీర్ణించుకోలేని పాకిస్తాన్ ఇప్పుడు చైనా, టర్కీ వంటి దేశాల సహాయంతో తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూస్తుంది. ఇప్పటికైనా చైనా సహకారంతో 6 గూఢచారి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించి భారత సరిహద్దులు, మన సైనిక స్థావరాలపై నిరంతరం నిఘా పెడుతుంది. ఇప్పుడు ఈ పెంచిన బడ్జెట్తో మరింత ఆధునిక ఆయుధాలు, యుద్ధ విమానాలు, డ్రోన్లను సమకూర్చుకోవాలని కుట్ర పన్నుతోంది. ఒకవైపు సైనిక శక్తిని పెంచుకోవడంపై పాకిస్తాన్ ఇంతగా దృష్టి సారిస్తుంటే, మరోవైపు ఆ దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయి. నిరుద్యోగం పెరిగి యువత నిరుద్యోగులుగా మిగిలిపోతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల కడుపు నింపాల్సిన ప్రభుత్వం వారి నెత్తిన ఆయుధాల భారాన్ని మోపాలని చూడటం దారుణం. దీనికి తోడు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను పెనంలో నుంచి పొయ్యిలో పడేశాయి. ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావం పాకిస్తాన్ పైన తీవ్రంగా పడింది. ఇంధన ధరలు పెరిగిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయే దశకు చేరుకుంది. అయినా సరే పాకిస్తాన్ పాలకుల ప్రాధాన్యతలు మాత్రం మారడం లేదు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి రక్షణ బడ్జెట్ను పెంచుతూ భారత్పై పగ తీర్చుకోవాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. పాకిస్తాన్లో రక్షణ రంగానికి భారీ కేటాయింపులు ఖాయమని తెలుస్తున్నప్పటికీ ఆ నిధులను ఏ విభాగాలకు, ఎలాంటి ఆయుధాల కొనుగోలుకు కేటాయిస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది. చైనా నుంచి అత్యాధునిక జేస్ సిరీస్ యుద్ధ విమానాలు, టర్కీ నుంచి బేరక్తార్ వంటి ప్రమాదకరమైన డ్రోన్లను కొనుగోలు చేసేందుకు ఈ నిధులను వెచ్చించవచ్చని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలను పునరుద్ధరించి వాటికి ఆధునిక ఆయుధాలను అందించే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ పరిణామాలను భారత ప్రభుత్వం చాలా నిశితంగా గమనిస్తుంది. పాకిస్తాన్ చర్యలకు ధీటుగా బదులిచ్చేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు, నిఘా వ్యవస్థకు పటిష్టం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది. పాకిస్తాన్ తీసుకుంటున్న ఈ దూకుడు నిర్ణయాల వెనుక చైనా హస్తం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితమైన విషయం కాదు. ఇది దక్షిణాసియాలో చైనా తన ఆధిపత్యాన్ని చూపించడానికి పన్నుతున్న పెద్ద వ్యూహంలో భాగం. సిపెక్ ప్రాజెక్టుల భద్రత పేరుతో పాకిస్తాన్లో తన సైనిక ఉనికిని పెంచుకుంటున్న చైనా ఇప్పుడు పాకిస్తాన్కు ఒక సైనిక భాగస్వామిగా మార్చుకొని భారత్ను ఇరుకున పెట్టాలని చూస్తుంది. పాకిస్తాన్కు ఆయుధాలను, ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఆ దేశాన్ని భారత్పైకి ఉసిగొల్పుతుంది. ఈ ప్రాంతంలో అస్థిరతను సృష్టించడం ద్వారా తన విస్తరణవాద ఆకాంక్షలను నెరవేర్చుకోవాలని చైనా ప్రయత్నిస్తుంది. ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు ఉత్తర సరిహద్దులో చైనా, ఇలా 2 వైపుల నుంచి భారత్పై ఒత్తిడి పెంచాలనేది వారి ఉమ్మడి వ్యూహంగా కనిపిస్తుంది. ఈ క్లిష్టమైన భౌగోళిక, రాజకీయ సమీకరణలను అర్థం చేసుకుని భారత ప్రభుత్వం తన విదేశాంగ రక్షణ విధానాలను మరింత పదును పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద ఆర్థిక పతనం అంచున నిలబడి కూడా పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాల్సింది పోయి ఆయుధాల కొనుగోలు, యుద్ధ సన్నాహాలకే ప్రాధాన్యత ఇస్తుంది.
చైనా అండతో అది వేస్తున్న ప్రతి అడుగు ఈ ప్రాంత శాంతికి పెను ప్రమాదంగా పరిగణిస్తుంది. పాకిస్తాన్ ఈ కవ్వింపు చర్యలను మానుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని భారత్ ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించింది. మరి దాయాది దేశం ఇప్పటికైనా కళ్ళు తెరుస్తుందో లేదో వేచి చూడాలి.